మరికొన్ని గంటల్లోనే నిర్మలమ్మ బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్డుకి 37,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాలని ఆశిస్తున్నామని అంటున్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకి సమప్రాధాన్యం ఉండాలంటున్నారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన కేటాయింపులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుసార్లు వినతులు సమర్పించింది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతిసారి కూడా అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈసారి ఎట్లాంటి రిప్రజెంటేషన్స్ కేంద్రానికి ఇచ్చారు, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్? చాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి స్థాయిలో జరుగుతుంది. దాదాపు విభజన చట్టానికి సంబంధించి 12 విభాగాల్లో 47 అంశాలకు సంబంధించి ఇంకా అపరిక్షితంగా మిగిలిపోయాయి. వారన్నింటినీ కూడా పరిష్కారం కేంద్ర ప్రభుత్వ అనుమతులతో పాటు బడ్జెట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మేము ఆశిస్తూ ఉన్నాం అవి తీసుకుంటారని. దాంతోపాటు ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి దానికి అనుమతులతో పాటు బడ్జెట్ కేటాయింపులు దాదాపు 37,000 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు జరపాలని, దానికి అనుసంధానంగా రేడియల్ రోడ్స్ వాటిని కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు, నిధులు కేటాయించారని. ఇంకోటి ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన మెట్రో రైల్ ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించి కూడా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూశారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుసుకొని సంబంధిత మంత్రులను కలుసుకొని ఇది తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా రోజులుగా ఒక పార్షియాలిటీ, అది ఉత్తర భారతానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి అయినా లేకపోతే కూటమి ఎన్డీఏతో అలయన్స్ అయి ఉన్న ప్రభుత్వాలకు సంబంధించి అయినా ఒక పార్షియాలిటీ అనేది కొనసాగుతుంది అనేది గతంలో నుంచి చాలామంది కాంగ్రెస్ ఎంపీలు కానీ లేకపోతే ఐఎన్డీఏ కూటమి కానీ ఆరోపిస్తుంది. సో ఈసారి కూడా అదే రిపీట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వారి మిత్రపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలకే ఎక్కువ సంఖ్యలో బడ్జెట్ కేటాయింపులు జరగటం అనేది మనం ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ కూడా భారతదేశంలో భాగం. తెలంగాణ కూడా అత్యధిక శాతము ఈరోజు మన దేశానికి సంబంధించిన జీడిపిలో పాత్రదారులుగా మిగిలింది. మా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నిధులు ఇవ్వాలి. గతసారి పక్కనున్న రాష్ట్రానికి ఏ విధంగా నిధులు ఇచ్చారో ఆ విధమైన మరి చొరవ చూపెడతారు ఈసారి తెలంగాణ రాష్ట్రంపై అని ఆశిస్తా ఉన్నాం. కానీ ఎవ్రీ టైం ఎలక్షన్ బడ్జెట్ అనే ఒక ఆరోపణ సహజం. లాస్ట్ టైం ఢిల్లీ బీహార్ ఎలక్షన్ కోసం బడ్జెట్ ప్రవేశపెట్టారు, వాళ్ళకే కేటాయింపులు జరిపారని. ఈసారి కూడా అట్లే ఉంటుందా? అట్లే ఉంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా చూస్తే బీజేపీ కేంద్రం నుంచి ఎప్పుడు ప్రతిసారి కూడా ఎలక్షన్ మోడ్లోనే ఉంటుంది ఏ పని వారు చేసినా. అదే విధమైన ప్రయత్నం మొన్న కూడా జరిగింది. ఆ విధంగా జరగకూడదు ప్రజాస్వామ్యంలో. రైట్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పార్షియాలిటీ చూపించకుండా తెలంగాణకు రావాల్సిన కేటాయింపులు చేయాలి అనేది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి ప్రభాకర్, టీవీ 9.